తన అందము తన మాటలే కాదు, తను చేసేటువంటి సేవా కార్యక్రమాల గురించి కూడా మనకి కొంచెమే తెలుసు. మరి మరి కాసింత తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? నమస్తే, నేను మీ ఆర్జీ సునీత. రేడియో సిటీ వావ్ విమెన్ ఆఫ్ ద వీక్ ఈరోజు మనతో ఉన్నారు యాంకర్ యాక్ట్రెస్ శిల్పా చక్రవర్తి. వెల్కమ్ టు రేడియో సిటీ శిల్పా చక్రవర్తి గారు. థ్యాంక్ యూ సో మచ్ సునీత, లవ్లీ ఇంట్రొడక్షన్ యాక్చువల్లీ. అండ్ అన్నిటికన్నా నాకు నచ్చింది ఏంటి, హోస్ట్ ని హోస్ట్ చేయడం. దట్ వాస్ వెరీ నైస్. ఐ హావ్ నెవర్ సీన్ యూ, ఐ హావ్ మెట్ యూ కపుల్ ఆఫ్ టైమ్స్. కానీ లెట్ మీ టెల్ యూ దిస్, అంటే నేను ఇక్కడ వచ్చానని కాదు, ముందు కూడా మీకు చెప్పాను, ఆఫ్ ద కెమెరా కూడా చెప్పాను, అది రికార్డెడ్ ఉంది అనుకుంటా. దట్ ఐ లైక్ యువర్ వాయిస్. థ్యాంక్ యూ సో మచ్. సో నాకు యూజువలీ నా వాయిస్ చాలా ఇష్టం. అంటే నేను మాట్లాడేటప్పుడు కాదు, కానీ ఆఫ్టర్ దాట్ నేను ఆఫ్టర్ ద ఈవెంట్ వింటే బోల్డ్ గా ఉంటుంది అని వింటూ ఉంటాను. బట్ ఆఫ్టర్ దాట్ ఐ థింక్ యూ ఆర్ వన్ ఆఫ్ దోస్ ఆర్జేస్ who have that sweetness in your voice. Lovely. అంటే మీరు మాట్లాడేటప్పుడు, అండ్ ఎస్పెషలీ మీ తెలుగు, అంటే మాకు వచ్చిరాని తెలుగు కొంచెం నేర్చుకొని చెప్తాం అనుకోండి, బట్ మీది ఫ్లోలో వస్తుంది. అది కూడా మీరు అంటే తెలంగాణ మాట్లాడుతూ నేను ఎక్కువగా వినలేదు, ఆ యాక్సెంట్ మీ వాయిస్ లో నేను వినలేదు. బట్ వెన్ యూ ఆర్ టాకింగ్ యాజ్ అన్ ఆర్జే, యూ డూ 100% జస్టిస్ టు ద కంటెంట్ వాట్ యూ టాక్. లవ్లీ, థ్యాంక్ యూ. అది కూడా తెలుగులో. ఇందాకే మీ షో వింటున్నాను, ఏదో ఒక వర్డ్ చెప్పారు, చెమ్మగిల్లిపోయింది. లైక్ ఓకే డూడ్, ఇంత తెలుగు మాట్లాడే అమ్మాయిలు కూడా ఉన్నారు అని. ఎస్ ఉన్నారు. సో నాకు శిల్పా చక్రవర్తి గారు ఏంటంటే, మిమ్మల్ని ఎప్పుడు నేను ఆన్ స్టేజ్ చూసినా ఒక హై వస్తుంది నాకు. నేను కూడా స్టేజ్ ఎక్కుతున్నప్పుడు అలాగే ఒక హై ఇస్తారనమాట. చాలా ఎనర్జీ ఉంటుంది, చాలా పాజిటివిటీ ఉంటుంది, ఒక గుడ్ వైబ్ అనమాట శిల్పా చక్రవర్తి గారు అంటే. సో అందుకే మిమ్మల్ని ఒక రెస్పెక్ట్ ఎప్పుడు మ్యామ్ అంటూ ఉంటాను. సునీత ప్లీజ్ అలా పిలవకని మీరు అంటూ ఉంటారు. సో చాలా చాలా సంగతులు తెలుసుకోవాలనుంది. ఒక కైండ్ హార్ట్, ఈ ఫేస్ వెనుకున్నటువంటి ఒక బ్యూటిఫుల్ హార్ట్ గురించి తెలుసుకోవాలనుంది. సో ఫస్ట్ ఈ శిల్ప అనే అమ్మాయి ఎంత అల్లరి చేసేది చిన్నప్పుడు? పెద్దగా అల్లరి పిల్ల కాదు నేను యాక్చువల్లీ. ఐ వాజ్ అ వెరీ సైలెంట్ కిడ్. అంటే ఈ రోజు నేను ఇంత మాట్లాడతానని మా ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడు ప్రాబబ్లీ నాట్ ఈవెన్ ఇన్ దర్ వైల్డెస్ట్ డ్రీమ్ చేసి ఉంటారు. బికాజ్ ఐ వాజ్ సచ్ అ సైలెంట్ బేబీ, చాలా సైలెంట్. అంటే డిగ్రీ, అంటే ఇక్కడ ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఐ స్టార్టెడ్ ఆఫ్. సో డిగ్రీ వరకు నా వాయిస్ చాలా మంది వినలేదు. యా, కాలేజ్ లో ఇప్పుడు కూడా సో మెనీ పీపుల్ ఫ్రమ్ మై కాలేజ్, ఫ్రమ్ మై బ్యాచ్ మేట్స్ అందరు కూడా మెసేజ్ చేస్తూ ఉంటారు, శిల్పా నువ్వేనా ఇంత మాట్లాడేది, నీ మాట మేము ఇంటర్ ఫస్ట్ కాదు సెకండ్ ఇయర్ వరకు వినలేదు. సో యునో ఐ వాజ్ నాట్ లైక్ అల్లరి పిల్ల ఏం కాదు, వెరీ టు మై ఓన్ వరల్డ్, నా హోంవర్క్, నా ఆటలు అండ్ నా టీవీ, యునో నా చదువు. నాకు చాలా లిమిటెడ్ సర్కిల్ ఉండేది, ఒకరిద్దరు. బికాస్ బేసికలీ ఐఎమ్ వెరీ సెన్సిటివ్ కిడ్, వెరీ సెన్సిటివ్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. సో ఎవరేమన్నా అన్నా కూడా హేట్ చేసేదాన్ని, యూనో. సో అల్లరి పిల్ల ఇప్పుడు అయ్యా. ఇప్పుడు ఐఎమ్ టోటల్లీ అ నాటీ బ్రాట్ ఫ్రమ్ వెన్ ఐ స్టార్టెడ్ మై డిగ్రీ. సో కాలేజ్ వెళ్ళడం, పెద్ద సర్కిల్ ఉండడం, అండ్ వాళ్ళతో ఫన్, కాలేజ్ బంక్స్, ఫిల్మ్స్, పిక్నిక్, వాట్ నాట్, వి ఎంజాయ్డ్. అఫ్ కోర్స్ అందరూ ఎంజాయ్ చేసేంత నేను ఎంజాయ్ చేయాల, బికాస్ చాలా ఎర్లీగా నేను ఇండస్ట్రీకి వచ్చేసాను. సో వెన్ మై ఫ్రెండ్స్ వేర్ ఎంజాయింగ్, అంటే అందరూ సినిమాలకి వెళ్ళి యునో దే వర్ ఆల్ డూయింగ్ దాట్, అలాంటి టైంలో నేను పని చేసేదాన్ని. ఐ యూస్ టు, మై షెడ్యూల్ టు స్టార్ట్ ఫ్రమ్ 6:30. ఇండస్ట్రీ అంటే తెలుసు, సీరియల్ చేసేటప్పటి నుంచి యాంకరింగ్ ఏదైనా కూడా రిపోర్టింగ్ టైం 6, అండ్ యూ డోంట్ నో వెన్ ప్యాకప్ ఎప్పుడు అవుతుందో తెలీదు. సో 9 అవుతుంది, 10 అవుతుంది, 12 అవుతుంది, నెక్స్ట్ డే అగైన్ కాలేజ్ వెళ్ళాలి. సో యా, అప్పుడప్పుడు నేను ఇంకా కొంచెం ఫన్ చేస్తే బాగుండేది ఆ ఏజ్ లో అని అనిపిస్తుంది. I missed my age. Now I can't get back my age. That's why మా పిల్లలకి లేకపోతే all the teenagers కి అదే చెప్తాను. So work hard and at the same time don't miss on those days, because ఆ రోజులు మళ్ళీ రావు. ఎగ్జాక్ట్లీ, ఈ రోజు మళ్ళీ రాదు, అందుకే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎంజాయ్ చేసేస్తాం. సో ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు, ఎలా స్టార్ట్ అయింది కెరీర్? బేసికలీ డాన్సర్ కదా, చిన్నప్పటి నుంచి 8 years ఏజ్ నుంచి కథక్ డాన్స్ నేర్చుకున్నాను. అండ్ బెంగాలీ అసోసియేషన్ లో నేను స్టేజ్ మీద డాన్స్ చేస్తున్నాను. అండ్ అప్పుడు మనందరికి తెలిసిన 2 ఛానల్స్, వన్ ఇస్ ఈటీవీ, వన్ ఇస్ జెమినీ టీవీ తప్ప వేరే ఏ ఛానల్ తెలీదు. న్యూస్ అన్నా అక్కడే వినాలి, ఎంటర్టైన్మెంట్ అన్నా అక్కడే, డాన్స్ ప్రోగ్రామ్స్ అయినా అక్కడే, దూరదర్శన్ కూడా ఉండేది. ఐఎమ్ టాకింగ్ అరౌండ్ 98, 99 ఆ టైంలో.
సో నేను డాన్స్ చేస్తూ ఉంటే వచ్చి మా జెమినీ టీవీ నుంచి వచ్చాం మేము, దసరా కవరేజ్ చేయడానికి వచ్చారు యాక్చువల్లీ. అంటే మా బెంగాలీస్ లో పెద్దగా పెడతారు కదా విగ్రహాలు అవన్నీ పెట్టి, యునో వి డూ ద పూజ ఇన్ అ గ్రాండ్ వే. అది షూట్ చేయడానికి వచ్చాము అండ్ మీరు కనిపించారు స్టేజ్ మీద. మీ పక్కన అమ్మాయి కూడా చాలా అందంగా ఉంది, మీరిద్దరు వచ్చి యాంకరింగ్ చేయండి, మా దాంట్లో ఆడిషన్ తీసుకుంటాము అన్నారు. అండ్ నా పక్కన ఉన్న అమ్మాయి ఈజ్ లైక్ పచ్చి బెంగాలీ, అంటే బెంగాలీ తప్ప ఇంగ్లీష్ తప్ప వేరే ఏది రాదు. అంటే తెలుగులో రా పో అని కూడా చెప్పడం రాదు. నాకైనా కొంచెం ఐ కెన్ యునో పికప్ సమ్ వర్డ్స్, కానీ తనైతే బ్లాంక్. సో షీ వాజ్ లైక్ నేను చేయలేను, నువ్వు వెళ్ళు అంటే. బాబోయ్ తెలుగువా? మీ తెలుగు ఐ నెవర్ స్పోకెన్ ఇన్ మై లైఫ్. స్కూల్లో ఇంగ్లీష్, ఇంట్లో బెంగాలీ, మాక్సిమం డాన్స్ క్లాస్కి వెళ్తే హిందీ, బికాస్ మై గురువు గారు ఇస్ మరాఠీ. సో ఎలా నేను కూడా వెళ్ళను అంటే మై మామ్ ఇస్ ద వన్ హూ పుష్డ్ మీ. నువ్వు ఇప్పుడు ట్రై చేయకపోతే ఎలాగా? సి దిస్ ఇస్ ది ఏజ్ యూ విల్ లెర్న్ ద లాంగ్వేజ్. చాలా భయపడి, అంటే ఐ కాంట్ టెల్ యూ ఎంత భయపడ్డానంటే ఆడిషన్ వెళ్లే రోజుకి కూడా నాకు వాంతులు స్టార్ట్ అయిపోయి, వామిట్స్, బికాస్ ఆఫ్ టెన్షన్. అంత టెన్షన్ పడ్డాను. సో వెళ్ళిన తర్వాత ఏం చెప్తున్నారో కూడా అర్థం అవ్వట్లేదు నాకు యునో తెలుగులో. సో ఐ సెడ్ సార్ కెన్ ఐ రైట్ ఇట్ ఆన్ అ పేపర్ ఇన్ హిందీ అండ్ దెన్ ఐమ్ గోయింగ్ టు బై హార్ట్ దట్ అండ్ దెన్ ప్రాబ్లీ యూ కెన్ టేక్ మై ఆడిషన్. 1 hour కూర్చొని అదంతా. అందరికీ నమస్కారం, నా పేరు శిల్పా చక్రవర్తి. నేను ఈరోజు కొత్తగా మీ ముందు ఒక యాంకర్ గా వస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ లో నేను కూడా పాల్గొంటున్నందుకు సి ఇప్పటికి కూడా దాట్ వర్డ్ డజంట్ కమ్. ఐ ఆమ్ సో షిట్ స్కేర్డ్. సో ఇవన్నీ రాసి ఇచ్చారు ఒక పెద్ద స్పీచ్ లాగా, పెద్ద కాదు 5-6 lines. సో దాన్ని 1 hour రట్టి కొట్టా, ఫుల్ రట్టి మార్కే ఫుల్ చెప్పాను. అండ్ దే వాజ్ సో ఇంప్రెస్డ్. 1 take లో చెప్పేశా, ఇంకో బెటర్మెంట్ చేద్దామండి అంటే ఇంకో take లో కూడా చెప్పేశా. ఇట్లా 2-3 takes చెప్తే కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. అమ్మ ఇంత బ్రహ్మాండంగా చెప్తున్నావు నువ్వు, దెన్ వాట్స్ యువర్ ప్రాబ్లం, ఎందుకు భయపడుతున్నావు అంటే తర్వాత మీరు ఏమిస్తారని నేను భయపడుతున్నాను. సో యు ఆర్ ఆన్. సో ఫస్ట్ మేటి చిత్రాలు జోగి బ్రదర్స్ ప్రోగ్రామ్ తో స్టార్ట్ చేసిన, అందరు భయపెట్టిచ్చేసారు. జోగి బ్రదర్స్ అంటే ఎప్పటి నుంచో చేస్తున్నారు వాళ్ళు, దే ఆర్ ఆ అమ్మాయి యాంకరింగ్ చేసేది, ఈ అమ్మాయి దానికి యాంకరింగ్ చేసేది, నువ్వు చాలా కేర్ఫుల్ గా మాట్లాడాలి అది ఇది అని. మామూలుగా మనకు తెలుసు కదండి మన సొసైటీలో మనం ముందుకు వెళ్తున్నామంటే డోంట్ గో అని లాగే ఉంటారు. సో అప్పుడు కూడా బాగా ఉండేది అది. సో బట్ బై గాడ్స్ గ్రేస్ నెక్స్ట్ టైం నుంచి నేను ఏం చేశానంటే ఐ రిక్వెస్టెడ్ ద రైటర్, మీరు నాకు స్క్రిప్ట్ ఒక రోజు ముందిస్తే నేను దాన్ని హిందీలో రాసుకుంటాను, హిందీలో రాసుకొని నేను ప్రాబ్లీ నెక్స్ట్ డే కల్లా రెడీ ఉంటాను. అలా ఐ డిడ్ దిస్ ఎక్సర్సైజ్ ఫర్ ఆల్మోస్ట్ 6 months. స్క్రిప్ట్ తీసుకొచ్చి పక్క ఆంటీ ఇటు అంకుల్ ఎవరో ఉంటారు కదా నేబర్స్, వాళ్ళందరినీ కొంచెం రిక్వెస్ట్ చేసి వాళ్ళు చెప్తుంటే నేను రాసుకొని అండ్ దెన్ యునో ద జర్నీ స్టార్టెడ్ లైక్ దాట్. అండ్ టుడే ఐఎమ్ నాట్, అంటే నా గురించి సెల్ఫ్ డబ్బా కాదు కానీ, బట్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ ఇన్ లైఫ్. అప్పుడు నేను ట్రై చేసి ఉండకపోతే ప్రాబ్లీ ఇప్పుడు రిగ్రెట్ అయ్యేదాన్ని. దట్ నేను మీ అందరిలాగా తెలుగు మాట్లాడకపోయినా ఫర్ మీ కమింగ్ ఫ్రమ్ సచ్ అ బ్యాక్గ్రౌండ్ ఠీక్ ఠాక్ బాత్ కర్ లేతి హూం. సో యా, సో దట్స్ ద వే ఇట్ ఇస్. చింపేస్తున్నారు తెలుగు, మళ్ళీ మాలా మాట్లాడగలే అంటే చిమ్మగిల్లి చమ్మగిల్లి అలాంటివి చెప్పలేను బాబాయ్, అది అవసరం లేదు. అదంటే ఫ్లాష్ బ్యాక్ కాబట్టి అప్పుడప్పుడు అలాంటి పదాలు వేస్తూ ఉంటే బాగుంటుంది అని చెప్పి వేస్తూ ఉంటాం అంతే. ఇంత ప్రేమను పంచేవాళ్ళు ఎప్పుడు వచ్చారు లైఫ్ లోకి? యాక్చువల్లీ ఐ స్టార్టెడ్ డేటింగ్ హిమ్ ఆఫ్టర్ ఐ ఫినిష్ మై డిగ్రీ. అంటే కళ్యాణ్ నాకు చాలా ముందు నుంచి తెలుసు. అండ్ టీవీ గైడ్ అని ఒకటి వచ్చేది అప్పట్లో డెక్కన్ క్రానికల్ పేపర్ తోని. సో అందులో ఎంటర్టైన్మెంట్ సెక్షన్ లో హీఈస్ ద అంటే కో ఆథర్ ఫర్ దాట్, అంటే రాసేవారు. హీ వాజ్ ప్రెస్ గాయ్ అనమాట. రైటర్ కాదు, ఐ మీన్ యాజ్ అ హాబీ హీ యూస్ టు రైట్ సమ్ కాలమ్స్. ఇలా చెప్పాలి నేను. యాక్చువల్లీ యాజ్ అ హాబీ ఆయన అన్ని పేపర్స్ లో కాలమ్స్ రాసేవారు. సో అందరూ, ఆయన ఈజ్ ఫ్రమ్ అడ్వర్టైజింగ్ బ్యాక్గ్రౌండ్. అంటే ఋతురాగాలు, చక్రవాకం, ఇవి ఈ సీరియల్స్ అన్నిటిని మార్కెట్ చేసిన ఫస్ట్ డైలీ సీరియల్ ని మార్కెట్ చేసిన అతను ఎవరు అంటే ఐ థింక్ ఫ్రమ్ ద సౌత్ ఇండస్ట్రీ కళ్యాణ్ పేరు చెప్తారు అందరు. సో దట్స్ హౌ ఐ నో హిమ్. సో ఇంటర్వ్యూస్ ఇలా రాయడము, దానికోసం ఫోన్ చేయడము, అండ్ ఏదైనా కొత్త ప్రోగ్రామ్ అయినప్పుడు, ఇప్పుడు సోషల్ మీడియా లాగా అప్పుడు ఫేస్బుక్ ఇన్స్టాల్ ఏం లేవు కాబట్టి ఏదైనా కూడా మాకు పేపరే మీడియం. సో అప్పుడు ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినా హీ యూస్ టు కాల్ మీ, అరే కొత్త ప్రోగ్రామ్ అంట కదా శిల్ప, సో కెన్ యూ టెల్ మీ అది ఇది అని చెప్పేసి హీ యూస్ టు రైట్ ఆల్ ద డీటెయిల్స్. దట్స్ హౌ ఐ నో హిమ్. బట్ ఐ యూస్ టు రియలీ హేట్ హిమ్. అందరికి చెప్పాను, చాలా సార్లు చెప్పా ఇది.
అంటే చాలా ఫ్రాంక్ గా మాట్లాడతారు, మొహం మీద మాట్లాడతారు సమ్ టైమ్స్. అండ్ ఐఎమ్ అప్పుడు చిన్నగా ఉన్నాం కదా, సి నౌ వీఆర్ అ లిటిల్ మెచ్యూర్డ్ అండ్ వీ థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. కానీ అప్పుడు ఐఎమ్ లైక్ హార్డ్లీ 17-18 years. సో అప్పుడు ఎవరైనా ఏమైనా చెప్తే అసలు ఏమనుకొని చెప్తున్నాడు అన్న ఒక ఇది ఉంటుంది. ఇట్స్ నాట్ క్రిటిసిజం కూడా కాదు. ఎలా అంటే చలో సో లెట్స్ హ్యావ్ ఫన్, లెట్స్ క్యాచ్ అప్ దిస్ వీకెండ్ అని చెప్తే, ఫస్ట్ టైం కలిసావు నువ్వు, ఫస్ట్ టైం నన్ను అంటే వి మెట్ 1-to-1 బికాస్ హీ వాజ్ రైటింగ్ సమ్ న్యూ ఇంటర్వ్యూ ఆర్ సంథింగ్ లైక్ దట్. మిమ్మల్ని ఎలా కలిసానో అలా కలిసాను. కలిసిన తర్వాత ఫస్ట్ మీటింగ్ లోనే కమ్ ఆన్ లెట్స్ క్యాచ్ అప్, లెట్స్ గో అవుట్, లెట్స్ పార్టీ టు నైట్ అంటే అమ్మో. అండ్ ఐఎమ్ లైక్ టోటలీ ఓవర్ యాక్షన్ అనమాట. అప్పుడు ఐ డోంట్ నో యూ, హౌ కెన్ యూ ఈవెన్ ఆస్క్ అంటే ఫస్ట్ డే కలిసాను అండ్ యూ వాంట్ ఆస్క్ మీ ఆల్ దిస్, హౌ కెన్ యూ ఈవెన్ ఆస్క్? సారీ, ఐఎమ్ నాట్ కమింగ్ ఫ్రమ్ సచ్ కైండ్ ఆఫ్ అ బ్యాక్గ్రౌండ్, ఐఎమ్ ఫ్రమ్ వెరీ కన్సర్వేటివ్ బ్యాక్గ్రౌండ్. మా పేరెంట్స్ అలా వదిలిపెట్టారు, ఐఎమ్ ది ఓన్లీ డాటర్. అండ్ మా అన్నయ్య మామూలు పొసెసివ్ కాదు, మామూలు కాదు. ఒక స్లీవ్లెస్ వేసుకొని కాలేజ్ వెళ్ళినా కూడా హీ హ్యాడ్ ప్రాబ్లమ్స్. అండ్ దెన్ కాలేజ్కి ఆయనే డ్రాప్ చేయడం, తీసుకురావడం ఇవన్నీ చేసేవాడు. సో మా అన్నకి వెళ్ళి ఫుల్గా చెప్పా, ఈడున్నాడు చూడు, వీడు నన్ను ఇలా అడిగాడన్నా, అలా అడిగాడు భయ్యా, ఇది అది అని చెప్పా. సో అనగానే ఒక మాట చెప్పాడు కళ్యాణ్, ఎవ్రీ పర్సన్ హూ ఆస్క్స్ యూ ఫర్ అన్ అవుటింగ్ ఈజ్ నాట్ అ బ్యాడ్ పర్సన్. హీస్ నాట్ బ్యాడ్. దట్ డజంట్ మీన్ ఇప్పుడు మీరు సెలబ్రిటీ అవ్వచ్చు, మిమ్మల్ని రాంగ్ గా ఎవరైనా యూజ్ చేయొచ్చు, మిమ్మల్ని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇంకెక్కడికైనా తీసుకెళ్ళొచ్చు. బట్ ఐఎమ్ నాట్ డూయింగ్ దాట్. ఐఎమ్ ఆస్కింగ్ యూ బిఫోర్ యువర్ మదర్ ఆన్ యువర్ ఫేస్. సో ఐ అప్రిషియేట్ సచ్ పర్సన్. ఎవరైతే నా ముఖం మీద వచ్చి అడుగుతారో ఐ అప్రిషియేట్ దాట్. సో దట్స్ హౌ ఐ కెప్ట్ మీటింగ్, ఐ స్టార్టెడ్ మీటింగ్ హిమ్. అండ్ ఇప్పటికీ కూడా అదే ప్రాబ్లం ఆయనకి నాకు. ఎవ్రీథింగ్ నీడ్ నాట్ బి సో ఆనెస్ట్. అన్ని అలా బ్లేటెంట్ గా అలా క్యాండిడ్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సమ్ టైమ్స్ యూ క్యాన్ ఆల్సో బి డిప్లొమాటిక్. యూ కెన్ మనోళ్లే కదా అని. ఇప్పటికీ కూడా నేను ఎలా ఉన్నానంటే, ఏముంది రోజు చూసేదే కదా, యూఆర్ ఆల్వేస్ బ్యూటిఫుల్. హౌ బోరింగ్ అనిపిస్తుంది అప్పుడప్పుడు. దట్స్ హౌ ఇట్ ఇస్. పాపం కళ్యాణ్ గారు, హీఈస్ సో యూస్ టు మై టాంట్స్. ఎవ్రీ డే ఒక 10 సార్లు 10 పేర్లు పెడతాను ఆయనకి. బట్ హీ నెవర్ టెల్స్ మీ ఎనీథింగ్. హీఈస్ అ స్వీట్ హార్ట్. లవ్లీ. అంత బాగా రాస్తారు కదా, ఎప్పుడైనా ఒక మంచి కవిత లాంటిది ఇచ్చి? యా చాలా కవితలు రాశారు. ఒకప్పుడైతే నేను ఈ టీవీలో చేసే యాంకరింగ్ షోస్ కి ప్రతి ఇంట్రో అండ్ కన్క్లూజన్ ఆయనే రాసిచ్చేవారు. ఆయన తెలుగు మామూలు శుద్ధ తెలుగు కాదు, ఆయన తెలుగు పండితుడు అనమాట. అంత తెలుగు నేను మాట్లాడలేను. కానీ నాకు ఒక 2 days ముందే మొత్తం ఓపెనింగ్ ఎలా చేయాలి, క్లోజింగ్ ఎలా చేయాలి, ఓపెనింగ్ ఎలా చెప్తే బాగుంటుంది, అంటే ఆ ఎపిసోడ్ థీమ్ ఏంటి, అడుగు మీ డైరెక్టర్ని. సో హీ హ్యాస్ హెల్ప్ మీ అ లాట్ ఇన్ మై తెలుగు చెప్పాలి అంటే. కవిత ఇచ్చి పడేసిన గుర్తుందా కవిత? అదా, ఆయన కవిత షార్ట్ అండ్ స్వీట్ గా ఉండదు. అది ఒక 3 hours సినిమాలా ఉంటది. అది మీరు ముందే చెప్పుంటే అది తీసుకొచ్చేదాన్ని నేను. ఓకే, కొన్ని ఎన్జిఓస్ కి సంబంధించి ఎప్పుడైనా హోస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు మనీ తీసుకోకుండా నేను చేస్తాను, ఎందుకు ఈ టైప్ ఇది ఎందుకు స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? యాక్చువల్లీ ఫస్ట్ లో వెన్ యూర్ వర్కింగ్, వెన్ యూర్ ఫుల్ ఆఫ్ వర్క్, యూ డోంట్ హ్యావ్ అ గ్యాప్ కదా. మీకు గ్యాప్ లేదు ఎక్కడ. ఏదైనా పోనీ మీరు చెయ్యాలి అనుకున్నా కూడా మీరు చేసేంత పరిస్థితి లేదు నాకు. బికాజ్ ఐ యూస్ టు వర్క్ ఫర్ లైక్ 29 days in a month. 3 call sheets every day I used to work. సో అప్పట్లో నాకు ఆలోచన లేదు. బట్ లేటర్ ఆన్ ఏజ్ పెరుగుతోంది అండ్ యూ ఆర్ గెటింగ్ మెచ్యూర్డ్, యూ ఆర్ లుకింగ్ క్లోజ్లీ అట్ థింగ్స్. సో దట్ ఈస్ వెన్ ఐ స్టార్టెడ్ టు ఫీల్ దట్ ఓకే, అంటే నిజంగానే ఒక మంచి కాజ్ ఉంది, మనం దాని వెనకాల నిలబడొచ్చు. నేను అలా వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఐల్ బీ ఆఫ్ అ లిటిల్ హెల్ప్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఐ డెఫినెట్లీ డూ ఇట్. అంటే ఈ మధ్య స్టార్ట్ చేశాను, లైక్ ఫర్ ద లాస్ట్ 2-3 years నుంచి. వెన్ పీపుల్ ఆస్క్ మీ, ఐ సీ ద కాజ్. అంటే కావాలని వాళ్ళు కమర్షియల్గా చేసుకుంటున్నారు, దే మేకింగ్ మనీ, ఐ డోంట్. ఆర్ రియలీ దాంట్లో కాజ్ ఉంది, ఐ ట్రై టు డూ రీసెర్చ్ ఆన్ దెమ్. ఓకే, సో ఇలాంటి ఇనిషియేటివ్ని మనం సపోర్ట్ చేయొచ్చు అని నాకు అనిపిస్తే, డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్. సో ఇప్పుడు నేను ఆ ఫేజ్ ఆఫ్ లైఫ్లో ఉన్నాను వేర్ ఐ రియలీ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ పీపుల్ హు ఆర్ జెన్యున్లీ ట్రైంగ్ టు డూ సంథింగ్ ఫర్ ద బేబీస్, ఫర్ ద కిడ్స్, యాజ్ అ మదర్. అండ్ దట్స్ ది ఓన్లీ థింగ్. ఓకే, ఈజ్ దర్ ఎనీ సిచ్యువేషన్ లైక్ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఉన్నారా అని అనిపిస్తూ ఉంటుంది కొంతమందిని చూస్తూ ఉంటే కనుక? ఒక అమ్మాయి కానీ, ఒక అమ్మ కానీ, ఎవరినైనా కూడా అలా మిమ్మల్ని ఎవరైనా హార్న్ చేసిన స్టోరీ ఉందా, ఏ లేడీదైనా?
ఏ లేడీ స్టోరీ హాంట్ చేయడానికి ఏం లేదు, బట్ హాంటింగ్ ఏంటంటే సి ఐ హ్యాడ్ అ వండర్ఫుల్ కెరియర్ అంటిల్ ఐ వాజ్ లైక్ 26 or 28. I had a wonderful career, but it was my choice that నేను చాలా లోన్లీగా పెరిగాను. మా పేరెంట్స్ ఇద్దరు వర్క్ చేసేవాళ్ళు. సో ఫర్ మీ ఐ డిడ్ నాట్ వాంట్ టు వర్క్. నేను నా పిల్లలతో ఉండాలి, నా పిల్లలకి తినిపియాలి, నా పిల్లల్ని పడుకోపెట్టాలి, నా పిల్లలతో టైం స్పెండ్ చేయాలి. ఐ యూస్ టు హేట్ మై మామ్ వెన్ ఐ వాజ్ అ కిడ్. నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది ఆఫీస్కి. కానీ అప్పుడు అమ్మ అలా వర్క్ చేసినందుకు నాకు ఇవన్నీ దొరుకుతున్నాయి అన్న ఆలోచన లేదు. కానీ ఎంతసేపు మమ్మీ వెళ్ళిపోతుంది, మమ్మీ చీర కట్టుకుంటోంది అంటేనే నాకు టెన్షన్, వెళ్ళిపోతుంది, నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. సో ఈ ఫీలింగ్ నా పిల్లలకి రావద్దు అని నేను దగ్గరగా ఉండి అన్ని చూసుకున్నాను. ఆల్మోస్ట్ లైక్ 5-6 years I was out of the industry. But when I came back, when I saw all my contemporaries, all my friends, వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు. దే ఆర్ సమ్వేర్ ఇన్ దేర్ లైఫ్, అక్కడెక్కడో ఉన్నారు. నేను ఇంకా మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం అనుకుంటే నాకు డైరెక్షన్ దొరకలేదు, నాకు తెలిసిన వాళ్ళు ఎంకరేజ్ చేయలేదు. తెలిసిన వాళ్ళు ఎంకరేజ్ చెయ్యరు అని ఇప్పుడే అర్థమైంది నాకు. యా, సో ట్రెండ్ మారిపోయింది, అన్ని మారిపోయాయి, సిచ్యువేషన్స్ మారిపోయాయి. సో నేను వెనకాల ఉండిపోయా. అయ్యో నా పేరెంట్స్, మా హస్బెండ్ కూడా చెప్పారు, యూ హ్యావింగ్ అ సెకండ్ బేబీ టూ ఎర్లీ, ఇట్స్ ఓకే రా, యూ కెన్ టేక్ అ బ్రేక్ ఆఫ్ 4-5 years, గెట్ బ్యాక్ టు వర్క్, దెన్ యూ క్యాన్. అంటే లేదు, నాకు ఇప్పుడే కావాలి. సో నా లైఫ్ నా చాయిస్తో నేనే ఇలా చేసుకున్నాను. యాజ్ అ మదర్ ఐఎమ్ 100% ఐ ఫీల్ లైక్ ఎన్ అచీవర్, బికాజ్ ఐఎమ్ ఆల్వేస్ దేర్. ఆ ఏజ్ని నేను మిస్ అవ్వలేదు, ప్రతిదీ నేను దగ్గరుండి చూసుకున్నాను. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మై కెరియర్, ఎవ్రీ డే హాంట్ చేస్తూ ఉంటుంది నాకు. మీరు హాంట్ అన్న వర్డ్ యూజ్ చేశారు. హాంట్ ఫ్రమ్ దిస్ లేడియా దట్ లేడియా అని కాదు. మై పాస్ట్ కీప్స్ హాంటింగ్ మీ. అంటే నువ్వు అంత పీక్ చూసిన అమ్మాయివి, నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఎందుకు ఇలా చేసుకున్నావు, ఎందుకు నీ లైఫ్ని ఇలా చేసుకున్నావు, అందరి మాటలు వినుంటే బాగుండేది. అయితే ఎప్పుడైనా ఎవరితోనైనా మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తారు, మేడం, ఇంకా మనకు కొంచెం పొచ్చే వాళ్ళు ఉంటారు కదా, చూడండి మీరే పిల్లలు బావలు పెళ్ళి అని చెప్పి ఇలా ఉండిపోయారు, చూడండి వాళ్ళని చూడండి, వాళ్ళు ఎక్కడో ఉన్నారు, వాళ్ళకి పెళ్ళి అవ్వలేదా, వాళ్ళకి పిల్లలు లేరా, చూడండి వాళ్ళు లేట్గా చేసుకున్నారు, ఎంత బాగున్నారు వాళ్ళు. సో మై పాస్ట్ హాంట్స్ మీ అండ్ నేను నా లైఫ్లో నాకు చాలా పెద్ద పాలసీ, ఐ డోంట్ కంపేర్ మై సెల్ఫ్ విత్ ఎనీబడీ సక్సెస్. అది కిస్మత్. అది ఎవరు హార్డ్ వర్క్ చేయకపోయినా షైన్ అయ్యే వాళ్ళు ఉన్నారు, చాలా హార్డ్ వర్క్ చేసి షైన్ అయ్యే వాళ్ళు ఉన్నారు. నాకు ఎంత రాసి పెట్టి ఉంటే అంతే ఉంటుంది. సో మై పాస్ట్ కీప్స్ హాంటింగ్ మీ, అంతే. ఇలా 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 చేసుకున్నందుకు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. మళ్ళీ ఇక్కడ కాంట్రడిక్షన్ కూడా ఉంది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. నేను ఏం చేసుకున్నా కానీ ఐఎమ్ హ్యాపీ టు బీ అ మదర్, అ వైఫ్, అన్ని బాగానే ఉన్నాయి. బట్ నా కెరియర్ పోయింది, అప్పుడు అంత పెద్ద గ్యాప్ తీసుకోకుండా ఉండాల్సింది అని ఒక చిన్న. ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ అమ్మాయిలకు సంబంధించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో ఈ జనరేషన్ వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి నేను. గుడ్, బ్యాడ్, అగ్లీ, దే ఆర్ నాట్ స్టక్ ఇన్ లైఫ్ విత్ ఎనీథింగ్. అంటే నాకు ఏదైనా అయిందనుకోండి, ప్రాబ్లమ్ టాకింగ్ టు అండ్ ఫీల్ బ్యాడ్, కొన్ని రోజులు బ్యాడ్ ఫీల్ అవుతా ఉంటా. అయ్యో సునీత ఇలా చెప్పిందా, అయ్యో ఆయన అలా చెప్పాడా, ఓ ఓకే 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 ఓకే. సో ఐ ఆమ్ ఇన్సైడ్ దాట్. కొంచెం నాకు టైం పడుతుంది అనమాట దాంట్లో నుంచి బయటికి రావడానికి. కానీ ఇప్పుడు అలా కాదు వాళ్ళు. ఏదైనా దట్ వన్ వే, అది బాగున్నా బాగాలేకపోయినా పక్కన పెడితే, దట్స్ అ వెరీ గుడ్ యాటిట్యూడ్ ఇన్ లైఫ్. యూ నాట్ సపోజ్ టు బి స్టక్ విత్ ఎనీథింగ్. ఇప్పుడు జనరేషన్ వాళ్ళందరికీ ఎవ్రీవన్ దే హ్యావ్ అ టీమ్, దే హ్యావ్ అ మేకప్ మ్యాన్, దే హ్యావ్ అ కాస్ట్యూమర్, they have a stylist, they have a hair stylist, and their remunerations are so lucrative, man. 25,000, 50,000, లక్ష రూపాయలు అంటారు. మాకు 1,00,000 రూపాయలు దాకా రావడానికి కెరియర్లో కాదన్నా ఒక 6-7 years పడింది, 8 years పడింది. బట్ యా, దట్స్ ది ఓన్లీ థింగ్. ఈ జనరేషన్ వాళ్ళకి నాకు కొంచెం అది నేను ఫీల్ అవుతాను. మేము ఒక టాప్ కొనుక్కునే వాళ్ళం 250 పెట్టి. నాకు అప్పట్లో ఐ యూస్ టు కమ్ ఇన్ అన్ ఆటో షూటింగ్స్కి. సో ఆటో ఎక్కి రావడానికి 100 రూపాయలు, 350 గాన్, 500 రూపీస్ నా రెమ్యునరేషన్. దాంట్లో మేకప్ మెటీరియల్ అండ్ మొత్తం 4 episodes చేసే 2,000 రూపీస్ ఇది వస్తే దాంట్లో TDS కట్. సో తీరా చూస్తే ఒక మంత్కి మా మమ్మీ దగ్గర నేను అప్పు చేసింది ఎక్కువ, నాకు రెమ్యునరేషన్ తక్కువ. So these are the conditions what we have worked. Radio City.